నమస్తే అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఈరోజు స్పెషల్ తమిళనాడు స్టైల్లో వంకాయ పులుసు. వీళ్ళు దీన్ని కత్తెకాయ పులికొళంబు అని పిలుస్తారు. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. 15 ఏళ్లుగా తమిళనాడులో ఉంటూ అక్కడ రుచులను మీతో పంచుకోకపోతే ఎలా? రెసిపీ అయితే చాలా సింపుల్, ఇక చూసేయండి మరి. ముందుగా ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోండి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్లలో వేయండి. ఇప్పుడు పులుసు పొడి వేయించుకుందాం. అందుకోసం ఒక బాణలో 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి వేయించండి. ఇవి పూర్తిగా వేగాక స్టవ్ ఆపేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు తురిమిన కొబ్బరి వేసి వేయించండి. ఇవి వేడికి వేగిపోతాయి. నేను ఇక్కడ కొబ్బరి తురిమి వేశాను, మీరు కావాలి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేగి పొడి పొడిగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేయండి. తరువాత ఒక 6 నుంచి 8 ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసి వేయించండి. ఇవి వేగాక ఒక రెబ్బ కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ఇందాక వేయించి పెట్టుకున్న మిశ్రమంలో కలిపి చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల నువ్వుల నూనె వేయండి. ఈ పులుసుకి నువ్వుల నూనెతో చేస్తేనే టేస్ట్ భలే ఉంటుంది. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక రెబ్బ కరివేపాకు, చిన్నగా తరిగిన సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు వేసి దోరగా వేయించండి. ఈ పులుసుకి సాంబార్ ఉల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇవి బంగారు రంగులోకి వచ్చాక తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించండి. అవి కొద్దిగా కలర్ మారి వేగాక అందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వండి. అవి ఉడికేలోపు చల్లారిన మసాలాని మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసుకోండి. మీరు కావాలి అంటే ఈ పొడిని కొబ్బరి లేకుండా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోండి. ముక్కలు ఇలా కొద్దిగా ఉడికాక అందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని పొయ్యండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి చింతపండు పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. తరువాత ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి కలపండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి ఇందులో కొద్దిగా నీళ్లు పోయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించండి. పులుసు దగ్గర పడ్డాక కలిపి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేయండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.